గైస్ నిజంగా చెప్తున్నా. సో ఇదైతే నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? సో మనకు రిజల్ట్స్ అనేటివి సో ఫర్ ది ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే డిప్లొమా రిజల్ట్స్ అనేటివి అట్లీస్ట్ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు సో నైట్ అయితే రిలీజ్ చేస్తామంటారు. అట్లీస్ట్ మనకు 12 కన్నా అయితే రిజల్ట్స్ అనేటివి అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఈసారి చూసుకున్నట్లయితే C20 రిజల్ట్స్ అనేటివి సో చాలా అంటే చాలా లేట్ అయితే చేస్తున్నారనమాట. సో నిన్న నైట్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది సో నైట్ నేను మేల్కొనే ఉన్న రిజల్ట్స్ వస్తాయేమో అప్డేట్ ఇద్దామని, కాకపోతే మన సబ్స్క్రైబర్స్ టెలిగ్రామ్లో అయితే నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. సో అన్న నేనైతే 12 వరకు 1 గంట వరకు మేల్కున్నా. సో నాకైతే రిజల్ట్స్ అయితే అసలు వస్తాయా రావు అని మేము ఎంతమంది వెయిట్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో గైస్ నేనైతే మార్నింగ్ నుంచి మళ్ళీ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను. అసలు అప్డేట్ ఇవ్వకూడదు అనుకున్నా. సో కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ అని అయితే అడుగుతున్నారు. సో నేనైతే మెయిల్ అయితే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీ స్క్రీన్ మీద అయితే. సో హెల్ప్ డెస్క్ వాళ్ళదైతే మెయిల్ కూడా ఉంటుంది. సో రెస్పాండ్ అవుతారేమో అన్న చిన్న హోప్తో అయితే నేను మళ్ళీ వాళ్ళకు మెయిల్ అయితే చేయడం జరిగింది. సో గైస్ మీరు కూడా మెయిల్ చేయాలనుకుంటే మెయిల్ చేయండి. కాల్స్ అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే సో చాలా ఇదిగా ఉన్నారనమాట. ఇప్పటికే చాలా కొన్ని వేల మంది అయితే కాల్స్ చేయడం వల్ల వాళ్ళు కూడా సో ఏమంటున్నారంటే ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు సో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తాం, మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకొని అని వెంటనే కాల్ అయితే కట్ చేస్తున్నారనమాట. ఈ విధంగా అయితే జరుగుతుంది. సో గైస్ ఇవాళ అయితే వెయిట్ చేద్దాం. సో ముందుగా అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. వెంటనే లింక్స్ ఏమన్నా సో రిజల్ట్స్ రాగానే నేనైతే అందులో మీకు ఫాస్ట్గా అయితే అప్డేట్ ఇవ్వగలను ముందుగానే చెప్తున్నా. సో మన సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ అక్కడ ఉన్నారు. సో రిజల్ట్స్ అనేవి ఈరోజు వచ్చే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేద్దాం గైస్.